మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఆ కుర్రోడికి ఏమీ తెలీదు. ఈ రోజు వరకు ఎక్కడ ఏమున్నాయన్నది కూడా తెలీదు. పాండిచ్చేరిలో ఏ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఆఫీస్ ఎక్కడున్నదో తెలీదు. అతనికి తెలిసిందంతా చెత్త మీద డబ్బు ఎలా తీసుకోవాలి, పేకాట్లు ఎలాగ ఆడించి కోట్ల రూపాయలు తీసుకోవాలి, నేను తీసుకొచ్చిన కాంట్రాక్టుల దగ్గర నుంచి ఎలాగ పర్సెంటేజ్ మల్లాడికి ఇస్తారు, పర్సెంటేజ్ తీసుకోరు కదా, ఆ తీసుకొని పర్సెంటేజ్ వాడే అడుగుతున్నాడు. మల్లాడికి ఇస్తారు తీసుకోడు, ఆడిది కూడా నాకు కల్పించేయడని అడుగుతున్నాడు. ఇది వాడి దగ్గర ఉన్న కల్చర్. అంతేగాని మల్లాడి కృష్ణారావు తోటి 0.1% కంపేర్ చేసుకోవడం అన్నది అతనికి కుదరదు. ఆల్రెడీ ఇంక 8 రోజులే కదా, 9వ తారీఖు సాయంత్రం 6 గంటలప్పటికి నమస్తే యానమని వచ్చాడు, బై బై యానమని చెప్పేసి ప్రజలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ప్రజలు నిర్ణయించాలి. ఆయనే చెప్తున్నాడు, నేను గెలుస్తున్నాను, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, ఇక కాసుకోండి అంటున్నాడు. మీరు చెప్తున్నారు, నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. మంత్రివర్గంలో ఉండేది ఒకరే, అది ఎన్డీఏ కూటమి లేదంటే కాంగ్రెస్ కూటమి అనేది ఒకరే ఉంటారు మంత్రి. ఆ మంత్రి ఎవరు ఉంటారు? 100కి 100% ఎన్డీఏ కూటమి. అగైన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా 5వ సారి రంగస్వామి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంట్లో నేను మంత్రిగా చేస్తాను అని అంటే అతను ఎన్డీఏలోకి మళ్ళా గెలిస్తే ఎన్డీఏలోకి వచ్చేస్తానని ఉద్దేశంతో చెప్తున్నాడా? లేదు, నేను ప్రజలకి నేను చాలా సీనియర్ని, నాకు పాండిచ్చేరి కార్యక్రమంలో కూడా చాలా పాపులారిటీ ఉంది, ఎన్డీఏ కూటమి నన్ను తీసుకుంటుందన్న ఉద్దేశంతో ఏం చెప్పాడో నాకు తెలీదు. నేనైతే ఇక్కడి నుంచి గెలవడం ఖాయం. రంగస్వామి గారు మనసులో ఉన్న మాట, ప్రజల్లో ఉన్న మాట తప్ప నేను మంత్రి అవుతానన్నది కాదు. రంగస్వామి గారు చీఫ్ మినిస్టర్ గారు మార్చి 15వ తారీఖున పబ్లిక్ మీటింగ్లో నువ్వు కేంద్రానికి వెళ్ళాలి, కేంద్రానికి పంపాలని ఉన్నా కానీ ఒక 5 సంవత్సరాల వరకు నా గవర్నమెంట్లో, నా ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రి ఎవరో కూడా లేరు, నీ సూచనలు సలహాలతోటే నేను గవర్నమెంట్ నడుపుతూ ఉన్నాను, అందుకని నేను ముఖ్యమంత్రిగా 2వ స్థానంలో నువ్వు ఉండాలి అని ప్రజలకి ఓపెన్గా మైక్లో మాట్లాడిన మాటని సీఎం గారు ఈ విధమైన ఉద్దేశంతో ఉన్నారు. ఇది అశోక్ గెలిస్తే మంత్రి అవుతాడా, లేదంటే ముఖ్యమంత్రిగా రంగస్వామి ఉన్నప్పుడు మల్లాడి కృష్ణారావు అవుతాడన్నది అతనికి పరిజ్ఞానం లేక. ఎందుకంటే మార్చి 1వ తారీఖు వరకు బీజేపీలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. నేను కాంగ్రెస్ని తిట్టలేదు, బీజేపీని తిట్టడం. ఇది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. మనం యానాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని అనుకుంటే పాండిచ్చేరిలో ఉన్న ముఖ్యమంత్రిలో, పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకుని ముందుకెళ్ళాలి. వీరు కన్విన్స్ చేసుకున్న తర్వాత భారత ప్రభుత్వాన్ని ఉపయోగించాలి. ఇది కేంద్రపాలిత ప్రాంతం. 100కు 100% చాలా స్కీమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ముడిపడి ఉంటాయి. అటువంటిప్పుడు నేను ముఖ్యమంత్రి వస్తే చెప్పించి కొడతారని వాడు, అలాంటి ఈ డబ్బుతోటి, ఈ పేకాట్ డబ్బుతోటి, మదంతో మాట్లాడే వాళ్ళని ప్రజలు అతను చీదరించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా 5 సంవత్సరాలకు ఇప్పుడు వస్తున్నావా, నీ కార్యకర్తని నా తల్లి చచ్చిపోతే నువ్వు చూడడానికి రాలేదు, హాస్పిటల్ ఉంటే ఫోన్ ఎత్తలేదు అని నిలదీస్తుంటే, అతని కార్యకర్తలు నిలదీస్తుంటే మల్లాడి మనుషులు అక్కడ పెట్టి నిలదీస్తున్నాడని చెప్తున్నారు. అందుకని నిన్న మీటింగ్లో కూడా చెప్పాను, దయచేసి అతనికి సెండా బై బై చెప్పేసే వాటి గురించి మీరు అసలు పట్టించుకోకండి, మీరు అసలు ఆర్గ్యుమెంట్ చేయకండి, అతను వస్తే దూరంగా వెళ్ళిపోండి. ఈ విధమైన కొట్టారని సింపతి గెయిన్ చేయడానికి మొదలుపెట్టాడు డ్రామా. అందుకని మీరు దూరంగా ఉండడని పబ్లిక్ మీటింగ్లోనే మైక్లో చెప్తూ